రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తుంది రైతన్నక సమాచారం ఛానల్. నా పేరు వాసు. సో ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే, తెలుగు రాష్ట్రాల్లో పాటుగా బళ్ళారి ఏరియా, మనకి కర్ణాటక బళ్ళారి ఏరియాల్లో కూడా చూసుకున్నట్లయితే చాలా వరకు కూడా మిరప తోటలు వేసుకున్నారు. ఆల్రెడీ ఒక 15 నుంచి 20 రోజుల దశ వరకు అవస్థ ఉన్నాయి. ఈ మధ్య కాలంలో వేసిన రైతులు ఉన్నారు, ఇంకా వేయాల్సిన రైతులు కూడా కొంతమంది ఉన్నారు, వాతావరణం సరిగా లేకపోవడం వల్ల. సో మెయిన్గా ఏంటంటే మనం మొదటి స్ప్రేయింగ్ ఏం చేయాలి, రెండో స్ప్రేయింగ్ ఏం చేసుకోవాలనే దాని గురించి మనం ఆల్రెడీ ఒక వీడియో చేయడం జరిగింది. దీనికంటే ముందే ఉంటుంది ఆ వీడియో. ఎవరైనా చూడకపోతే చూసి ఆ వీడియోని కూడా ఫాలో అయ్యి దాని ద్వారా మీరు మంచి గ్రోతింగ్తో పాటుగా సైడ్ లాకులు వచ్చే విధంగా ఏ విధంగా మొక్క తయారు చేసుకోవాలో ఆ వీడియో చెప్పడం జరిగింది. చూసే ప్రయత్నం చేయండి. సో కొత్తగా చూసే రైతులు వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి. దాంతోపాటుగా మనకి హైప్ పాయింట్స్ అని చెప్పి కొత్తగా అడగడం జరుగుతూ ఉంది. కామెంట్స్ పక్కన దాని ఇట్లా అన్నట్టయితే మీకు హైప్ అనేది కనపడతా ఉంటుంది. హైప్ దగ్గర మీకు వీడియో నచ్చితే హైప్ పాయింట్స్ కొట్టి అట్లా కూడా సపోర్ట్ చేస్తే కొత్త రైతులకి అనేది మన వీడియో షేర్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఇక మెయిన్గా ఈ వీడియోలో ఏంటంటే మనకి మొదటి దఫా ఎరువులు, రెండో దఫా ఎరువులు ఏమి వేసుకోవాలి, మిరప తోట వేసుకున్న తర్వాతకి మనము పైన స్ప్రేయింగ్స్ ఎంత ముఖ్యమో కింద మనం వేసేటువంటి ఎరువులు దాంతోపాటుగా వేరే వ్యవస్థను పెంచుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. సో ఎరువులు కూడా ఇంపార్టెంట్, దాంతోపాటుగా మనం వేరే వ్యవస్థను పెంచుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. సో దానికి తగ్గట్టుగా మొదటి దఫా ఎరువు చెప్పడం జరుగుతుంది. ఇక రెండో దఫా ఎరువు కూడా ఖచ్చితంగా చెప్తారు. రెండో దఫా ఎరువులో కూడా మనకి ఏ విధంగా ఏం వేసుకోవాలి, అది ఎందుకు ఉపయోగపడుద్ది అనేది కూడా చెప్పడం జరుగుద్ది. ఇక మనం మొదటి దఫా ఎరువు కనుక చూసుకున్నట్టయితే మనము నాటు వేసిన తర్వాత 15 రోజులకి వేసుకుంటాం. దిక్కులో ఆల్రెడీ ప్రతి రైతు కూడా డిఏపి వేస్తూ ఉంటారు, మెగా పవర్ వేసుకుంటూ ఉంటారు, రకరకాలు వేసుకుంటూ ఉంటారు. సో ప్రతి రైతు కూడా చేసి మ్యాక్సిమం ఎక్కువ మంది రైతులు వేసేది డిఏపితో పాటుగా వేస్తే మహా అయితే మెగా పవరో లేకపోతే ఇంకేదన్నా ఓన్లీ డిఏపితో సరిపుస్తూ ఉంటారు. సో మీరు 15వ రోజు తర్వాత గుంటకు తోలిన తర్వాత మీరు చేయాల్సిన అంటే గుంటకు తోలే ముందు మీరు కాంప్లెక్స్ ఎరువు వేసేటప్పుడు ఏంటంటే మీరు 20-20-0-13 వేసుకోండి. 20-20-0-13 ఎందుకు వేయాలంటే 20% నైట్రోజన్ ఉంటుంది, 20% భాస్వరం ఉంటుంది, మీకు 13% సల్ఫర్ కంటెంట్ ఉంటుంది. అందులో సల్ఫర్ అనేది ఏంటంటే మనకి మొక్క వేరు వ్యవస్థకి వేడి పుట్టించి ఈ టైంలో అధిక వర్షాలు పడతా ఉంటాయి కాబట్టి మనకి వేరు అనేది హెల్దీగా ఉండడం కోసం, వేరు అనేది మంచిగా ఉండడం కోసం చచ్చిపోకుండా, మొక్క అనేది చచ్చిపోకుండా ఉపయోగపడుద్ది. సో ఈ భాస్వరము మీకు తెలిసిందే ఉంది, వేరే వ్యవస్థ పెరుగుతూ ఉంటుంది. దాంతోపాటుగా నైట్రోజన్ అనేది మనకి మొక్క గ్రీనిష్గా ఉంచడం కోసం ఉపయోగపడుతూ ఉంటుంది. సో ఇదొక్కటే కాదు, దీంతో పాటుగా మనకి అధికంగా వేరే వ్యవస్థ పెరగాలి. అధికంగా వేరే వ్యవస్థ పెరిగితేనే పైన మొక్క అనేది అంత బలంగా పెరుగుతూ ఉంటుంది. సో దానికోసం మీరు రూట్ రత్న అనే దాన్ని ఒక ఎకరానికి 1 లీటర్ చొప్పున మీరేసే 20-20-0-13లో కలిపి వేసుకున్నట్టయితే మనకి అద్భుతంగా మనకి మొక్క అనేది పెరిగే అవకాశం ఉంది. పైన స్ప్రేయింగ్ ఆ పాటికి 2 స్ప్రేయింగ్లు చేస్తూ ఉంటాం. దాంతోపాటుగా కింద మనం ఈ కాంప్లెక్స్ కనుక వేసుకున్నట్లయితే మనము 20-25 రోజుల టైం వచ్చేసరికి మొక్క అనేది అద్భుతంగా వచ్చే అవకాశం ఉంది. సో మీకు ఆల్రెడీ మీకు చెప్పా, మీ రెండో స్ప్రేయింగ్ కానీ మూడో స్ప్రేయింగ్ కానీ మన ట్యాంగో వాడుకోమని చెప్పా. ట్యాంగో వాడుకోవడం వల్ల మీకు జరిగేది ఏంటంటే, ఇప్పుడు మీరు ఇక్కడ ఒక మొక్క గమనించవచ్చు. ఇప్పుడు ఇక్కడ మీరు ఈ మొక్కను గమనించండి, దీనికి సైడ్ బ్రాంచెస్ అనేవి ఏమీ లేవు. ఇప్పుడు ఆల్రెడీ ఇది మనకి దగ్గర జాన పైన పెరిగింది. మీకు పైన తలపైన మొత్తం కూడా ఇక్కడ లాకులు అనేవి తలపైన వస్తున్నాయి. మీకు ఈ తలపైన లాకులు కాదు రావాల్సింది, ఇక్కడ కింద నుంచి కూడా మనకి బ్రాంచెస్ రావాలి. ఇక్కడ కింద నుంచి బ్రాంచెస్ ఓపెన్ అయినప్పుడే మనకి మొక్క అనేది బుట్టలాగా వస్తుంది. ఇట్లా గుండ్రంగా బుట్టలాగా రావాలి అంటే సైడ్ లాకులను ఓపెన్ అవ్వాలి. సైడ్ లాకులు అనేది బాగా ఓపెన్ అవ్వాలంటే మనకి ఆల్రెడీ చెప్పా, ట్యాంగో అనే దాన్ని మీరు ఎకరానికి 1/4 లీటర్ చొప్పున దీన్ని స్ప్రే చేసుకోండి. దీన్ని స్ప్రే చేసుకోవడం వల్ల మీకు పై ముడత కింది ముడత క్లియర్ అయిపోయి నేను చెప్పినట్టుగా కింద మనకి బ్రాంచెస్ అనేవి ఓపెన్ అవ్వడం జరుగుద్ది. సో మీరు ఆల్రెడీ కాంప్లెక్స్ ఎరువు వేశారు, 20-20-0-13 వేశారు, దానికి రూట్ రత్న కలపడం వల్ల వేరే వ్యవస్థ బాగా పెరిగింది. ట్యాంగో స్ప్రే చేసుకున్నారు, మీకు బుట్టలాగా మనకి మొక్క అనేది ఓపెన్ అవుతాం జరుగుతూ ఉంది. సో ఇక్కడతోటే మనకి మీకు చూడడానికి మీ తోట దగ్గరికి మీరు వెళ్ళి చూసినప్పుడు ఖచ్చితంగా మీ కంటికి చాలా అద్భుతంగా మీ తోట కనిపిస్తుంది. సో ఆల్రెడీ మనం స్ప్రే చేసిన రైతులు కూడా చాలామంది బాగుందని చెప్పడం జరిగింది. ఆ రైతుల వీడియోలు కూడా మీకు ఒక 2-3 రోజులు ఖచ్చితంగా చూపిస్తుంది, దాంట్లో డౌట్ ఏం లేదు. ప్రతి రైతుకి కూడా మనం ఏ మందు చెప్తున్నామో ఆ మందు రిజల్ట్ వీడియో ఖచ్చితంగా మీకు పెట్టడం జరుగుతూ ఉంది. బిఫోర్గా మీరు చూసుంటే పత్తిలో జూపిటర్ అయినా కానీ, లేకపోతే మన వసుధ అయినా కానీ, మన మయూర్ అయినా కానీ, ఏదైనా మీకు మనం రైతులతో వాడిపిస్తాం. అది రిజల్ట్ ఎట్లుందో కూడా మీకు చూపిస్తాం ప్రతిదీ కూడా. సో ఇక ఇది అయిపోయిన తర్వాత మనం స్ప్రేయింగ్ గురించి వదిలేసి మనకి రెండో దఫా ఎరువులు ఎప్పుడు వేస్తామంటే 30వ రోజు అప్పుడు వేస్తూ ఉంటాం. సో 30వ రోజు అప్పుడు మనం రెండో దఫా ఎరువులు ఏమి వేయాలి అంటే ఆ టైంలో మనకి నత్రజని అందించాలి. తర్వాత రెండోది వచ్చేసరికి భాస్వరం అనేది ఉండాలి. నత్రజని భాస్వరం ఈ 2 ఖచ్చితంగా ఉండాలి. మరి ఆ నత్రజని భాస్వరం 2 బాగా ఉండే కాంప్లెక్స్ ఎరువు ఏదనుకుంటే 28-28-0. సో 28-28-0 వేసుకున్న రైతులు ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి, దీంట్లో నత్రజని 28% ఉంటుంది, భాస్వరం 28% ఉంటుంది. సో ఈ 2 కూడా కొంచెం ఎక్కువ డోసే వాస్తవానికి చెప్పాలంటే.
సో అది వేసుకోవడం వల్ల కూడా మొక్క చాలా అద్భుతంగా పెరిగే అవకాశం ఉంటుంది. సో దీంట్లో కూడా మీరు రూట్ రత్నాన్ని వాడుకోవాలి కూడా. వేరుకులుడు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో వేరుకులుడు అనేది మనకి ఎక్కువగా మిరప తోటల్లో బొబ్బరు అనేది రాకూడదు, లేదంటే వేరుకులుడు అనేది రాకూడదు. బొబ్బరు వచ్చినా మనం దాని నుంచి మొక్క నుంచి ఏమీ దిగుబడి తీసుకోలేం, వేరుకులుడు వచ్చినా కూడా మనం మొక్క నుంచి దిగుబడి తీసుకోలేం. సో ఒకవేళ బొబ్బరన్న వచ్చినా ఏదైనా చిన్న చిన్న కాయలను కాస్తే కానీ వేరుకులుడు వస్తే తోట మొత్తం కూడా చచ్చిపోయే అవకాశం ఉంటుంది. సో కాబట్టి దానికి మనం ఏం చెప్తా ఉంటాం, రెగ్యులర్గా ప్రతి సంవత్సరం కూడా, ఇప్పుడు నేను ఒక 3వ సంవత్సరం ఇది నుంచి చెప్పడం, బ్లాక్ బస్టర్ అనే మందు గురించి మీకు ప్రతి రైతుకు కూడా తెలిసిందే. సో బ్లాక్ బస్టర్ అనే దాన్ని ఎకరానికి 1 లీటర్ చొప్పున ఈ దశలో 30 రోజుల దశలో ఉన్నప్పుడు, 15 రోజుల నుంచి 30 రోజుల దశలో ఉన్నప్పుడు రాక ముందైనా వాడుకోవచ్చు, వచ్చిన తర్వాత అయినా వాడుకోవచ్చు, జాగ్రత్తగా అయినా వాడుకోవచ్చు, మనం వేసే కాంప్లెక్స్ ఎరువులను కలిపి చల్లుకోవచ్చు. లేదు అని అంటే అవకాశం లేదనుకుంటే భూమంతా తడిసి ఉన్న తర్వాత మనము ఇసుకలో కలిపి చల్లుకోవచ్చు. బ్లాక్ బస్టర్ దాన్ని ఎకరానికి 1 లీటర్. సో దీన్ని మీరు 2వ దఫా ఎరువులు వేసుకున్నప్పుడు బ్లాక్ బస్టర్ని వాడుకోండి. సో మొదటి దఫాలో వాడొచ్చా అని అంటే వాడుకోవచ్చు, కానీ రూట్ రత్నాన్ని వాడండి. ఇక్కడికి వచ్చేసరికి మీరు బ్లాక్ బస్టర్ని వాడుకోండి. ఏది వేరుకులుడు బాగా వచ్చే రైతులు ఎవరైనా కానీ. సో మరి ఈ విధంగా మీరు మొదటి దఫా ఎరువులైనా కానీ 2వ దఫా ఎరువులైనా కానీ ఈ విధంగా వాడుకోవటం వల్ల మనకి చాలా హెల్దీగా మొక్క పెరిగి రేపు పొద్దున మీరు 30వ రోజు వరకు వచ్చేసరికి మీ తోట బుట్ట షేపులో వచ్చి అద్భుతంగా చూడడానికి చాలా బాగుందిగా అనిపించే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఏపుగా పెరుగుద్ది, సైడ్కి పెరుగుద్ది, బుట్ట బాగా వస్తుంది, గ్రోతింగ్ బాగుంటుంది. మీరు ఒక మొక్కని కనుక పీకి చూసినట్లయితే మీకు ఒక స్క్రీన్ మీద ఒక మొక్క పెడతా చూడండి. జుట్టు ఏ విధంగా అయితే మనకి వస్తుందో ఆ విధంగా కింద మీకు పైన ఎన్ని కొమ్మలు ఉన్నాయో కింద అన్ని వేరు వ్యవస్థ రూట్లు ఉంటాయి. పీచు వేరు వ్యవస్థ బాగా వస్తుంది, తెల్లవేర్లు బాగా వస్తాయి. మీరు ఎక్కడ అంటే మీ భూమి మొత్తంలో ఎక్కడ న్యూట్రియన్స్ ఉన్నా కానీ, ఎక్కడ పోషకాలు ఉన్నా కానీ అది వెళ్ళి అందుకోవడానికి అవకాశం వెళ్ళి అందుకోవడానికి అనువయ్యే విధంగా మనకి వేరు వ్యవస్థ అనేది అద్భుతంగా పెరుగుద్ది. సో ప్రతి రైతు కూడా గుర్తుపెట్టుకోవాలి, వేరు వ్యవస్థ బాగుంటేనే మొక్క బాగుంటుంది. కాళ్ళు ఎంత బాగుంటే పైన అంత మనిషి ఎంత బరువు ఉన్నా మనం నడవగలుగుతాం, అన్ని రకాలు చేయగలుగుతాం. సో మొక్కకు కూడా అంతే అండి, కింద వేరు వ్యవస్థ అనేది ఎంత బాగుంటే అద్భుతంగా అంత మొక్క కూడా చాలా హెల్దీగానే కనిపిస్తూ ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే వేరు వ్యవస్థ పెరిగితేనే మీరు రేపు పొద్దున బొబ్బర్ అనేది కూడా రాకుండా చాలా జాగ్రత్త చేసుకోవచ్చు మీరు. సో బొబ్బర్ రాకపోతేనే మనకి ఖచ్చితంగా 60వ రోజు నుంచి అద్భుతంగా మనకి పూత కాత అనేది పడుతూ ఉంటుంది. సో ఈ విధంగా మరి వైరస్ రాకుండా కూడా జాగ్రత్త పడే అవకాశం ఉంది. ఆ జాగ్రత్త ఏం పడాలనేది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా చెప్తా. సో ఇప్పటివరకు అయితే వేరుకులుడు రాకుండా వేరు వ్యవస్థ పెరిగే విధంగా కాంప్లెక్స్ ఎరువులు ఏం వేసుకోవాలనే దాని గురించి మీకైతే 2 దఫాలకు సంబంధించి చెప్పడం జరిగింది. వీడియోని ప్రతి రైతు కూడా తోటి రైతులకు షేర్ చేసే ప్రయత్నం చేయండి. వీడియో మొత్తం నచ్చుంటే లైక్ చేయడం మర్చిపోకండి.